తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సుత్యాదుకొని చేయి సర్కారును 4గా పరిచిందట. కాంగ్రెస్ సర్కారు కోర్టుల బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్నదని పంచాయతీ ఎన్నికల ముచ్చట్ను కూడా పక్కకు పెట్టింది కదా. మరి ఎందుకు హైకోర్టు అంత సీరియస్ అయ్యి కాంగ్రెస్ సర్కారు మీదకి అంతగానం కోపానికి వచ్చిందే బాలన్న అంటారా చెప్తా పారి. చేయి సర్కారు బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని జీవోను విడుదల చేయంగానే హైకోర్టుల పిటిషన్ పడి జీవోను ఏమంటా ఆపిందో అప్పటి సంది విచారణల మీద విచారణలు చేసుకుంటా రిజర్వేషన్ బిల్లును కోర్టు ఆపుకుంటూ వస్తున్నది. అయితే చేయి సర్కారు ఇంకా ఎప్పుడు పంచాయతీ ఎలక్షన్ పెడుతుంది, మీకు పల్లెల మీద గాయంత పట్టింపు లేదా అని అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మీదకి హైకోర్టు గట్టిగానే గరానికి వచ్చిందట. నవంబర్ 24 తారీఖు లోపల మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇడిచిపెట్టాలని ఆర్డర్లు కూడా చేసిందట. ఉదుకు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆపిందే హైకోర్టు కదా అంటే అసలైతే బీసీ బిల్లు పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యం కాదు. మీరు పాత పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు చేసుకోర్రి, లేకుంటే బీసీల రిజర్వేషన్లు మారే పంచాయతీలను పక్కకు పెట్టి పంచాయతీ ఎన్నికలకు ఓనరని కూడా ఆర్డర్లు వేసిరట. మరి చేయి సర్కారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం వచ్చినాకనే మా కాంగ్రెస్ సర్కారు కాయసుగా పంచాయతీ ఎన్నికలకు పోతుందని అంటదా, లేకుంటే ఎన్ని దినాలైనా రిజర్వేషన్లు ఇట్లా పెండింగ్ లో వడుడే ఉన్నది, పాత పద్ధతిలోనే పోతుందా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నదంటే అడకత్తెర్ల ఇరికిన పోకచెక్క లెక్కనే ఉన్నదంటుర్రు ఏ ముచ్చటి ఇన్నోళ్ళు.